ఖజానా ఖాళీ. ఫస్ట్కు జీతాలు ఇవ్వడమే గొప్పనట్లుంది రాష్ట్ర ఆర్థిక సిచ్యువేషన్. చేతిలో చిల్లు గవ్వ లేకపోయినా ఇచ్చిన హామీలకేమో లక్షల కోట్లు కావాలి. కాళ్ళు చేతులు ఆడక తన్నులాడుతూ ఉంటే తెలంగాణ సర్కార్కు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఏది మొదలు పెట్టినా ఇదే పరిస్థితి. ఈ దుస్థితికి కారణమేంటి? కులగణనకు తెలంగాణ రోల్ మోడల్ అని పదే పదే ఊదరగొడుతోంది రేవంత్ సర్కార్. జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని హైలైట్ చేయాలనుకుంటుంది. కానీ కేంద్రం ఈ విషయంలో గట్టి షాక్ ఇవ్వబోతోంది. ఇంట్లో నలుగురుంటే ఫస్ట్కు చేస్తానని ఎవరికన్నా మాటిచ్చే ముందు బడ్జెట్ చూసుకోవాలి, అన్ని లెక్కలు వేసుకోవాలి. కానీ అధికారంలోకి వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుందో ఏమో కాంగ్రెస్ ఆ లాజిక్ మిస్ అయింది. ఇప్పుడెంత మ్యాజిక్ చేసినా కష్టాల నుంచి బయటపడలేకపోతోంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎన్నో హామీలిచ్చింది. ప్రధానంగా 6 గ్యారంటీలంటూ ఊదరగొట్టింది. మహిళలు, రైతులు, యువత ఇలా అన్ని వర్గాలకు అరచేతిలో స్వర్గం చూపించింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అన్ని అమలు చేస్తామని చెప్పింది. ఏఐసీసీ నేతలు మొదలు గల్లీ లీడర్ల దాకా గ్యారంటీలపై ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు. 6 గ్యారంటీలపై విస్తృత ప్రచారం చేసి అధికారం చేజిక్కించుకున్నారు. కానీ దిగాకే తెలుస్తుంది లోతన్నట్లు హామీల అమలుకు ఆపసోపాలు పడుతోంది రేవంత్ ప్రభుత్వం. వంద రోజులు దేవుడెరుగు. ఏడాదిన్నర కావస్తున్న కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు అతీగతి లేకుండా పోయింది. 1-6 గ్యారంటీలకు శ్రీకారం చుట్టినా అవింకా గాడిలో పడలేదు. ఏ స్కీమ్ తీసుకున్నా ఆరంభ సూరత్వంలాగే ఉంది. ఒక్క ఫ్రీ బస్ ఒకటే కాస్త కళ్లకు కనిపిస్తున్నా ఆ పథకంలోనూ లోటుపాట్లే. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణమని చెబుతున్నా టైంకు బస్సులు రావు, ఎక్కితే సీట్లుండవు. 500కు గ్యాస్ సిలిండర్, ఫ్రీ కరెంట్, 10 లక్షల దాకా రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీములు నామ్కే వాస్తేగా మారిపోతున్నాయి. 60,000కు పైగా ఉద్యోగాలిచ్చామని గొప్పలు చెబుతున్నా వాటిలో చాలా ఉద్యోగాలకు గత ప్రభుత్వమే నోటిఫికేషన్లు ఇవ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి అంతగా మైలేజ్ రాలేదు. బ్రాండ్ అంబాసిడర్లమని గొప్పగా చెప్పుకోవడానికే పరిమితమైంది రైతు రుణమాఫీ. 2 లక్షల రుణమాఫీ ప్రచారానికి పనికొచ్చింది తప్ప రైతుల మద్దతు కూడగట్టలేకపోయింది. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో రైతులకు 2 లక్షల రుణమాఫీ పూర్తి చేయలేదు రేవంత్ సర్కార్. గ్రామాల్లో చాలా మంది రైతులు ఇంకా రుణ విముక్తి కోసం ఎదురు చూస్తున్నారు. రైతు రుణమాఫీ విషయంలో నిధులు అడగొద్దు, 20,000 కోట్లకు పైగా ఇచ్చాం, ఇంకేం చేయలేం, ఇది ముగిసిన అధ్యాయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు స్వయానా సీఎం రేవంత్ రెడ్డే చెప్పారని ప్రచారం జరిగింది. ఇక కాంగ్రెస్ హామీల అమలుపై ప్రతిపక్షాలు రోజూ దుమ్మెత్తిపోస్తున్నాయి. 420 హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ నిత్యం ఆడిపోసుకుంటోంది. బీజేపీ కూడా కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలపై తీవ్ర విమర్శలు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన కొత్తలో మూసీ పునర్జీవమంటూ అంత హడావుడి చేసి ఇప్పుడు దాన్ని ఊసెత్తడం లేదు. ఇక 4th సిటీ పగటికలగానే మిగిలేలా ఉంది. చెప్పుకోవడానికి 10 మందికి చూపించడానికి ఏదన్నా చేద్దామంటే ఏవో ఒక అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ మధ్య కంచెగచ్చిబౌలి భూముల విషయంలో రేవంత్ ప్రభుత్వానికి తల బొప్పి కట్టింది. రాత్రికి రాత్రే భారీ ఎత్తున బుల్డోజర్లను దించి చెట్లను నరికివేయడం, వన్యప్రాణులకు నిలువ నీడ లేకుండా చేయడంపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఒకవైపు ఉన్నత న్యాయస్థానంలో వాదనలు నడుస్తుండగానే సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి ఈ కేసు విచారించింది. కేసు విచారణలో సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ సర్కారుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బోనెక్కించినంత పని చేసింది. కంచెగచ్చిబౌలి భూములపై స్వయంగా ప్రధాని మోదీ విమర్శలు చేయడమే కాదు, దేశవ్యాప్తంగా ప్రకృతి ప్రేమికులు, సెలబ్రిటీలు కూడా తప్పుపట్టడంతో సర్కారు ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. సెన్సస్ లో భాగంగా కేంద్రం కులగణనకు సిద్ధమైంది. రాహుల్ గాంధీ డిమాండ్తోనే కేంద్రం దిగొచ్చిందని కాంగ్రెస్ చంకలు గుద్దుకుంటోంది. సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ విషయంలో దేశానికి తెలంగాణనే రోల్ మోడల్ అని చెప్పుకున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ కులగణనపై ఇప్పటికే ఎన్నో అభ్యంతరాలున్నాయి. గణాంకాలన్నీ తప్పుల తడకంటున్నాయి విపక్షాలు. సొంత పార్టీ నేతలు కొందరు ఇవి కాకి లెక్కలన్నట్లే మాట్లాడుకుంటున్నారు. దీంతో కులగణనలో జరిగిన తప్పులు ఎక్కడ బయటపడతాయోనని సర్కారులో గుబులు మొదలైంది. కేంద్రం రంగంలోకి దిగితే తెలంగాణ గణాంకాలు కూడా వస్తాయి. దీంతో కులగణన లెక్కల్లో జరిగిన లోటుపాట్లు కూడా బయటపడతాయి. జనగణనలో కులగణన అంకెల్లో భారీ తేడాలుంటే ఎలాగని చర్చ మొదలైంది.
కులగణన బిల్లుపై కొన్ని అభ్యంతరాలు వచ్చినా ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. ఇప్పుడు ఆ బిల్లు గవర్నర్ దగ్గరికి చేరింది. ఇదే సమయంలో కేంద్రం జనగణనలో కులగణనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ కులగణన బిల్లు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. బీజేపీ, వీఆర్ఎస్, బీసీ సంఘాల నేతలు కులగణన జరిగిన తీరుపై దుమ్మెత్తి పోసినా సర్కార్ లైట్ తీసుకుంది. ఇప్పుడు బాల్ కేంద్రం కోర్టులోకి చేరింది. కులగణనకు రోల్ మోడల్ తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకుందామంటే ఇప్పుడు అవకాశమే లేకుండా పోతోంది. కేంద్రమే ఆ క్రెడిట్ కొట్టేసేలా ఉంది. ఈ విషయంలో కూడా కాంగ్రెస్ జీరో అవ్వడం ఖాయమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ సర్కార్ ఇన్నాళ్లు చేసిన సంక్షేమ పథకాలు ఏ మేరకు అమలయ్యాయో, ఏమాత్రం మైలేజ్ వచ్చిందో తేలిపోయింది. చెప్పుకోవడానికి ఏమీ లేకే ప్రజల్లోకి వెళ్లలేకపోయారంటున్నారు పార్టీ నేతలు. నయా పైసా అప్పు పుట్టలేదు. ఢిల్లీకి వెళితే అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. కొత్త రోడ్లు కాదు కదా, ఉన్న రోడ్లపై గోతులు పూడ్చడానికి కూడా డబ్బులు లేవు. సీఎం రేవంత్ రెడ్డి లేటెస్ట్ కామెంట్స్ ఇవి. ఓ పక్క ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసు, మరోవైపు ఉద్యోగ సంఘాల కొత్త డిమాండ్లు. రాష్ట్రం దివాలా తీసిందని స్వయానా సీఎంఏ చెబుతున్నారు. ఈ పరిస్థితికి బీఆర్ఎస్ఏ కారణమని నిందిస్తున్నా బోనులో నిలబడుతోంది మాత్రం కాంగ్రెసే. సీఎం అయ్యానన్న ఆనందం రేవంత్కి లేదు. అధికారంలో ఉన్నామన్న సంతృప్తి కాంగ్రెస్లో ఏ కోసానా లేదు. పగోడికి కూడా ఈ కష్టాలొద్దన్నట్టే ఉంది హస్తం పార్టీ పరిస్థితి.